ఇజ్రాయెల్ మరియు ఇరాన్కి యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో గల్ఫ్ దేశాల్లో భారతీయులు అనేక మంది చిక్కుకున్నారు. కనెక్టింగ్ ఫ్లైట్లు లేక ఎయిర్పోర్ట్లోనే ఇబ్బంది పడుతున్నారు. స్వదేశానికి తిరిగి వస్తామన్న గ్యారంటీ కూడా లేదు. ఎవరైనా రక్షిస్తే బాగుండు అని బిక్కుబిక్కుమనుకుంటూ గల్ఫ్ దేశాల్లో ఊపిరి పీల్చుకుంటున్నారు. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం ప్రత్యేక విమానాలను ఏర్పాటు చేసి అక్కడ చిక్కుకున్న భారతీయులను క్షేమంగా భారతదేశం తీసుకొచ్చింది. భారతదేశ ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత వారిని మీడియా మిత్రులు ప్రశ్నించారు. వారిలో ఒక అతను నరేంద్ర మోదీకి ధన్యవాదాలు, మమ్మల్ని క్షేమంగా భారత్ తీసుకొచ్చారని తెలిపాడు. नहीं अच्छा था माहौल तो अपने मोदी जी के लिए थैंक यू कहता हूँ मैं आभार है उनका बहुत। అయితే ఆ మీడియా మిత్రులు మరొక ముస్లిం మహిళను ప్రశ్నించగా ఆమె అల్లా మమ్మల్ని క్షేమంగా భారత్కు తీసుకొచ్చాడు, అల్లాకి ధన్యవాదాలని చెబుతుంది. मैं अपने वतन वापस अच्छी तरह से आ गई। अल्लाह का शुक्र है परवरदिगार का। यही बोलना चाहूंगी कि दुनिया में अल्लाह से बड़ा कोई भी नहीं। हम फंसे और इस्लाम में वापस निकाला बाबा ने। అల్లా రక్షించాడా, ప్రధాని మోదీ రక్షించాడా అనే విషయం పక్కన పెడితే ఇరాన్ దేశం అమెరికా మిలిటరీ స్థావరాల మీద దాడి చేస్తుంది. ఈ మిలిటరీ స్థావరాలు ఉన్నది కూడా గల్ఫ్ కంట్రీస్, అంటే పూర్తిగా ఇస్లాం పాటించేటువంటి దేశాలు. అమెరికాని ఇజ్రాయెల్ని నాశనం చేయాలని ఇరాన్ ప్రయత్నం చేస్తుంది. అసలు ఇరాన్ని మ్యాప్లో లేకుండా చేయాలని ఇజ్రాయెల్, అమెరికా ప్రయత్నం చేస్తున్నాయి. ఈ రెండు దేశాలకి అరబ్ లీగ్ కంట్రీస్ సహకరిస్తున్నాయి. ఇరాన్ గల్ఫ్ కంట్రీస్ మీద మిసైల్స్ను ప్రయోగిస్తుంది. పగ అమెరికా మీద ఉన్నా సరే చనిపోతుంది మాత్రం చాటి ఇస్లాం సోదరులే అనే విషయాన్ని మర్చిపోయింది ఇరాన్. అలాంటి ఒక విపత్తు నుంచి తప్పించి భారతదేశాన్ని క్షేమంగా తీసుకొస్తే అల్లా సహాయం చేశాడని ఆమె చెబుతుంది. మంచిదే, ఎవరి నమ్మకం వారిది, ఎవరి దేవుడు వారికి ఉంటాడు. కానీ ఆమె నమ్మిన దేవుడు యుద్ధ వాతావరణంలో చిక్కుకున్న అమాయక ప్రజలందరినీ కాపాడితే అంతకంటే ఇంకేం కావాలి? కానీ అలా జరగడం లేదు. ఇరాన్లో 165 మంది స్కూల్ పిల్లలు చనిపోయారు. ఒకే చోట వారందరినీ సమాధి కూడా చేశారు.